హలో హాయ్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. వెల్కమ్ టు ఎక్స్పర్ చంద్ర మై ఛానల్ నేమ్. ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోయే వీడియో గణేష్ టెంపుల్ ఫ్రెండ్స్. ఈ దేవాలయం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఉంది ఫ్రెండ్స్. ఈ దేవాలయం సికింద్రాబాద్లోనే చాలా ఫేమస్, ఒక అద్భుతమైన దేవాలయం. ఈ దేవాలయంలో చాలా ఉపాలయాలు ఉన్నాయి. లోపల మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ దేవాలయం. ఈ వీడియోలో నేను ఎన్నో రోజులుగా చూస్తూ ఉన్నా. ఈ దేవాలయంలో కంపల్సరీగా వీడియో తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేయాలనుకున్నా ఫ్రెండ్స్. ఈరోజు నాకు అవకాశం దొరికింది. ఈ ఆలయంలో మిస్ కాకుండా మొత్తం వీడియో తీసే ఫ్రెండ్స్. నేను ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఈ దేవాలయం దాదాపుగా 200 సంవత్సరాల నాటి ఈ దేవాలయంలో స్వామివారు స్వయంభుగా వెలిసిన వినాయకుడు. ఈ దేవాలయంలో విరూపాక్ష గణపతి రూపంలో భక్తులకు దర్శనమిస్తాడు మనకు. ఈ పూర్వకాలంలో సైనిక నివాస ప్రాంతంలో ఉన్న ఈ స్థలంలో 1824 సంవత్సరంలో మద్రాస్ రెజిమెంట్ ఆఫ్ సిపాయిస్ సైనికుడు మంచినీటి కోసం ఈ బావి తవ్వుతున్నప్పుడు అందులో నుండి వినాయకుడి విగ్రహం బయటపడిందట. ఆ సైనికుడు విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆగమశాస్త్ర ప్రకారం నిర్మించిన ఒక అద్భుతమైన వాస్తుశిల్ప దేవాలయంలో ప్రతిష్ఠించారు. 1932 సంవత్సరంలో శ్రీ నవగ్రహ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహాలను ప్రతిష్ఠించారు. నాగదేవతలు, వెంకటేశ్వర స్వామి, శివాలయం, ఇలా ఒక అద్భుతమైన ఉపాలయాలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ ఆలయంలోనే. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో దేవాలయంలో. నాకు ఈ ఆలయంలో వీడియో తీస్తుంటే నాకు ఇంకా తీయాలనిపించింది ఫ్రెండ్స్, అంత బాగుంది దేవాలయం. అలాగే గణేశుడు చతుర్భుజములతో కుడి చేతిలో ఈ గర్భగుడిలో ఉండే అంకుశం, ఎడమ చేతిలో డమరుపాశం కలిగి కింద చేయి కటి మోకాలిపై ముద్రలో బోలించుకొని ఎడమ చేతిలో బీజాపుర ఫలం కలిగి బింబంపై కుడివైపు చంద్రవంక, ఎడమవైపు సూర్యబింబం కలిగి కుబేర స్థానం, ఉత్తరం వైపు మూసికారుడై వెలిసిన స్వామి విభిన్న రూపంలో ఇక్కడ కొలువై ఉన్నాడు. ఈ ఆలయంలోనే అనేక ఉపాలయాలు ఉన్నాయి. నవగ్రహాలు శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి, ఉమామహేశ్వరులు, మరే కాకుండా క్షేత్రపాలకుడిగా ఈ ఆలయంలో వెంకటేశ్వర స్వామి, ఆ టెంపులే కాకుండా నాగదేవతలు కూడా ఇక్కడ ప్రతిష్ఠించారు. చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ రాహుకేతు పూజలు కూడా చేస్తారు ఫ్రెండ్స్ ఈ ఆలయంలో. మీరు చూడొచ్చు, ఈ వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది. అదే కాకుండా ఈ ఆలయంలో ఎంత బాగుందని తెలుసా ఫ్రెండ్స్, ఎంత చెప్పేంత తక్కువ ఫ్రెండ్స్. ఈ ఆలయంలో ప్రతిరోజు ఎంతోమంది భక్తులు వస్తారు ఫ్రెండ్స్. ఈ ఆలయంలో అంత ఫేమస్ అయిన టెంపుల్ ఫ్రెండ్స్ ఈ దేవాలయం. అందుకే ఫ్రెండ్స్ ఈ ఆలయం కంపల్సరీగా విజిట్ చేయండి ఫ్రెండ్స్, చూడని వారు ఉంటే. ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంత ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ ఫ్రెండ్స్. మా ఛానల్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.